భువనగిరి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లో దానం నాగేందర్ను కూడా గెలిపిస్తామంటున్నారు ఆయన. అలాగే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నా సికింద్రాబాద్ ను పట్టించుకోలేదని వెంకటరెడ్డి ఆరోపించారు. కిషన్ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నాడు, కానీ అది సాధ్యం కాదని, ఈసారి కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని దానం నాగేందర్ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో గెలవడానికి అందరి సహకారం కావాలని కోరారు. ఈ మేరకు తుక్కుగూడ బహిరంగ సభపై ఏర్పాట్ల సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం, దానికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ళు అధికారం లేకున్నా ఈరోజు మళ్ళా అధికారంలోకి వచ్చినాం. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. 13, 14 పార్లమెంట్ సీట్లు గెలవడం మా టార్గెట్. ముఖ్యంగా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిపించాలని హైదరాబాద్ ప్రజలకు, సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్ 4-5 శాఖలు కలిగిన 5-6 మంత్రులకే కేంద్రంలో 5-6 శాఖలు ఉన్నాయి. అందులో ఆయన టూరిజం శాఖ కూడా ఉంది. హైదరాబాద్ సంబంధించి కానీ తెలంగాణ కానీ ఏమైనా ఒక్క పని 1000 కోట్లతో నమామి గంగా అని చెప్పి మోడీ గారు గంగాని శుద్ధీకరణ చేసుకున్నాడు. ఆయన ఎంతసేపు మతాల మధ్యలో ఘర్షణలు పెట్టి గెలుస్తాననుకుంటున్నాడు. అది ఎక్కువ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. తుక్కుగూడ గురించి మరి మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి దాంట్లో 7 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా కంటెస్టెడ్ క్యాండిడేట్స్ అందరినీ గురించి ఆ దిశలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి తప్పకుండా ఇక్కడ సహకరించడానికి వచ్చినటువంటి కంటెస్టెడ్ అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు తుక్కుగూడ మీటింగ్ తర్వాత ఇంకా రాజకీయంగా మిగతా రకరకాల ఇప్పుడు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. తుక్కుగూడ గురించి మరి మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి దాంట్లో